హైదరాబాదులో రూములు తీసుకొని చదివే విద్యార్థులారా, తెలంగాణ కోసం, తెలంగాణ ఏర్పడడానికి కృషి చేసిన విద్యార్థులారా, మరో జీవితాన్ని స్టార్ట్ చేయాలని గత 4 సంవత్సరాల నుంచి పడిగాపులు కాస్తూ చదువుకుంటున్న విద్యార్థులు తెలుసుకోవాలన్న వీడియో అయితే ఇది. ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. టీఎస్పీఎస్సీ DCLలో ఆంధ్రుల పెత్తనం. మన రేవంత్ రెడ్డి బామర్ది అందులోనే, రేవంత్ రెడ్డి దోస్తు కూడా అందులోనే, ఇంకా రెడ్డిలు కలిసి అందరు దాంట్లో స్థాపితమయ్యారు. మరి స్థాపితమైనప్పుడు ఇక విద్యార్థుల జీవితాలతోటి చదరంగం ఆటనో, చెస్ ఆటనో, క్యారం బోర్డ్ ఆట లాంటిది ఆడుకోవడం జరుగుతుంది. ఇక ప్రక్షాళన పేరుతో 3 ఆంధ్రోళ్లకు పదవులు, తాత్కాలిక డైరెక్టర్లుగా ఏపీ వ్యక్తులు నియామకం. సీనియారిటీ ఉన్న తెలంగాణను ఎక్కువ పెట్టిన సర్కార్ రెగ్యులర్ డైరెక్టర్గా తెలంగాణలోనే పెట్టాలనే డిమాండ్. అంతేనే కదా, ఎవడి ఇంట్లో పరిస్థితి వానికే తెలుస్తుంది. మరి అట్లాంటిది పక్కింటిని తీసుకొచ్చి మా సమస్యలు ఏదో తీర్చమంటే తీరుస్తాడా? తీర్చడు. పక్కింటి సమస్యలని చెప్తాడు, ఇక్కడ ఉన్న సంపదని పక్కింటికి తీసుకుపోతాడు. కానీ మన తెలంగాణలో టీఎస్పీఎస్సీ బోర్డులో మాత్రము ఆంధ్ర గొర్రెలు వచ్చినాయి. ఆ ఆంధ్ర గొర్రెని పెట్టింది మన రేవంత్ రెడ్డి. మన రేవంత్ రెడ్డి పెట్టినప్పటికీ మరి ప్రజలు చూసుకుంటారా, విద్యార్థులు ఊకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అధికారులను ఎంచుకోవడానికి మన తెలంగాణలో ఎవరు అవపడలేదా అని ప్రశ్నించడం జరిగింది. 213 మంది తెలంగాణలో అప్లికేషన్ పెడితే మన సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళు ఎవరు అవపడలేదట, ఆంధ్రోళ్ళే అవపడ్డాడట. వాళ్ళ బామర్ది, వాళ్ళ స్వయాన బామర్ది దొంగలు కలిసి రాజ్యాన్ని ఏలుతున్నట్టు ఉంది ఈ కథ అంతా చూస్తే. దురల పాలన వచ్చింది, దురల పాలన దింపాలి, గడిల పాలన దింపాలి, దాన్ని కూలగొట్టాలి, దీన్ని కూలగొట్టాలని నానా రకాలుగా యాచించారు. మరి ఏ పాలన తీసుకుపోయి మొత్తం రెడ్డిల పాలన తీసుకొచ్చారు. మరి అంతేనే కదా ప్రజలారా, మీరే చెప్పండి. అందులోనే రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రక్షాళన చేయమని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కారు అందులో ఆంధ్ర వాళ్ళను తీసుకొచ్చి కూర్చోబెట్టింది. దీనిపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థలో ఇటీవలే 7 డైరెక్టర్లు తొలగించారు. వారి స్థానంలో సంస్థలో ఉన్న 4 CGMలకు తాత్కాలిక బాధ్యతలు అప్పచెప్పాలన్నారు. టెర్మినేట్ చేసిన రాములను తిరిగి నియమించారు. అలాగే నందకుమార్ను ప్రాజెక్టు డైరెక్టర్గా, నరసింహులను ఆపరేషన్ డైరెక్టర్గా, సుధా మాధురిని ఫైనాన్స్ డైరెక్టర్గా నియమించారు. వీరి 3 కూడా ఏపీకి చెందిన వారినని సంస్థలో ఉద్యోగులు చెబుతున్నారు. వీరి నియామకం 1990 తర్వాత జరిగింది. నందకుమార్ 1990 బ్యాచ్కు చెందినవారు. ఏపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ముఖ్యమంత్రి యొక్క చుట్టాలు, ముఖ్యమంత్రి యొక్క దగ్గర బంధువులు. కాబట్టి ఈరోజు టీఎస్పీఎస్సీలో కానీ, అదేవిధంగా DCLలో కానీ వేలు పెట్టడానికి వచ్చారు. రేవంత్ రెడ్డి అధికారులు రాగానే తన బలాన్ని సమకూర్చుకోవడానికి తన వాళ్ళను మాత్రమే స్థాపించుకొని వారిని నియమించుకొని పాలనను ముందు సాగిస్తున్నాడంటే ఇక్కడ చూడండి, ఎవరు వ్యతిరేకం చేసినా కూడా వాని అడ్డంగా నరకుడే, వాని అడ్డంగా బొందబెట్టుడే అన్నట్టుగా రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి, విద్యార్థులకు అర్థం కావాలి. ధర్నాలు చేస్తూ ఉంటే కూడా విద్యార్థులను మొహం పెట్టుకుండా వెళ్ళిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లిలో సభలు పెట్టాల్సిన అవసరమే వచ్చింది రేవంత్ రెడ్డి. తెలంగాణలో విద్యార్థులందరూ ఇంకా చనిపోదామని రెడీగా ఎదురు చూస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మీ క్యాంపస్ చుట్టూ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ధర్నాలు చేస్తూ ఉంటే నీ కంటికి కాన రావడం లేదా రేవంత్ రెడ్డి? నీ సమస్యలు నీ చెవికి ఎక్కడం లేదా రేవంత్ రెడ్డి? హెలికాప్టర్ల మీద రియ్యను తిరుగుడు, రీ అనుకుంటూ ఇంటికి వచ్చుడు, మీ యొక్క దోస్తులను నియమించుడు, ఇంద్రవెల్లిలో లేఖి మాటలు మాట్లాడు, ఈడ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఇంద్రవెల్లిలో పోయి దగ్గర 15,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తాను. ప్రస్తుతం కేసీఆర్ నియమించిన ఉద్యోగాలను భర్తీ చేయి, ప్రజల యొక్క ఆదుకో, విద్యార్థుల సమస్యలను తీర్చు. ఇంకా బలిదానాలు చూస్తే మాత్రం తెలంగాణ విద్యార్థులు ఏకమయ్యి నీ కుర్చీని ఊడగొట్టి పంట పెట్టేది కూడా తెలియదు.